ఇక డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించింది నార్కోటిక్ బృందం. అందులో 80 మందికి పైగా రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇటీవల బెంగళూరును రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడంతో తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, హైదరాబాద్లోని ఫామ్ హౌస్లోనే ఉన్నానని ఆమె మొదట ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపెట్టేసరికి ఇంట్లో ఉన్న మరో వీడియోను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆమె రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలియడంతో తాజాగా ఆమె స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానంటూ చెప్పుకొచ్చింది. అయితే నార్కోటిక్ రిపోర్ట్లో హేమతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలియని వారిని బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది నార్కోటిక్ బృందం. అందులో 80 మందికి పైగా రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడంతో తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, హైదరాబాద్లోని ఫామ్ హౌస్లోనే ఉన్నానని ఆమె మొదట ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపెట్టేసరికి ఇంట్లో ఉన్న మరో వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆమె రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలియడంతో తాజాగా ఆమె స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానంటూ చెప్పుకొచ్చారు. అయితే నార్కోటిక్ రిపోర్ట్లో హేమతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలియని వారిని బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం గమనించవచ్చు బెంగళూరు రేవ్ పార్టీలో కొంత కీలకమైన సమాచారం మనకంతా ఉంది. దీంట్లో మనం చూస్తే ఎవరైతే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారో వీళ్ళు ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పిన ఆనవాళ్ల మేరకు ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళ అందరి రక్త నమూనాలు తీసుకునే నేపథ్యంలో దీంట్లో హేమ విషయం మొట్టమొదటిగా తాను లేను, తర్వాత ఆయన ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను, చిల్ అవుతున్నా అని చెప్పని ఆమె తను అంటే లేనని చెప్పే విషయాన్ని తను చెప్పుకునే ప్రయత్నం చేసింది. తర్వాత ఈ విషయం తెలిసిన పోలీసులు ఆమె ఫోటో బయటపెట్టడం, తర్వాత ఆమె ఉందని చెప్తున్నా కూడా పోలీసు క్లారిఫికేషన్ ఇవ్వడం తోటి అప్పుడు కూడా ఆమె నేను లేనని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యమే కాకుండా ఇప్పుడు కొత్తగా బ్లడ్ శాంపిల్ తీసుకొని దీంట్లో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి పక్కాగా నార్కోటిక్ రిపోర్ట్ లో హేమ కూడా ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆర్డర్ కూడా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి తెలుస్తా ఉంది. నేను లేను, త్వరలో అన్ని విషయాలు బయటపడతా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా 150 మందిని దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ సేకరిస్తూ దాదాపుగా 80 మందికి పైగా ఈ నార్కోటిక్ డ్రగ్ చేసిన ఈ బ్లడ్ శాంపిల్స్ లో దాదాపు 80 మందికి పైబడి వాళ్ళకు అంటే వాళ్ళ బ్లడ్ లో డ్రగ్స్ ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఇలా రేవ్ పార్టీలో ఇవే కాకుండా లోపల చాలా అసభ్యకరమైన పనులు కూడా జరిగాయి. తర్వాత 70% మహిళలు, తర్వాత మిగతా 30% జెంట్స్ లాగా వాళ్ళు ఒక ప్లాన్ చేసి చూస్తా ఉండి సన్సెట్ సన్ రైజ్ అని చెప్పిన ఒక పేరు పెట్టి మరి ఈ రేవ్ పార్టీని గుట్టుచప్పుడు కాకుండా చేయాలని చేసిన నేపథ్యంలో అనుకోకుండా ఎవరైతే డ్రగ్స్ పెండర్స్ ఎవరైతే ఉన్నారో, డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మూమెంట్స్ ను ట్రాక్ చేస్తున్న క్రమంలో ఈ మూమెంట్లు ఇక్కడ రేవ్ పార్టీలో ఉన్నారని తెలియడం, వాళ్ళు దాని మీద నిఘా పెట్టడం, దాన్ని ఒక్కసారిగా ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ అనేవి సరఫరా అవుతాయని తెలుసుకుని ఒక్కసారిగా రౌండ్ అప్ చేసి దీన్ని అరెస్ట్ చేసినప్పుడు ఈ హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు అని కూడా తేలిన నేపథ్యంలో దీంట్లో ఆ లిస్టు మరికాసేపులో లిస్టు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో హేమ ఉందని తెలిసినప్పుడు కూడా ఇప్పటికీ కూడా హేమ నాకు సంబంధం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి చివరకు అది ఎటుపోతా ఉంది. ఇప్పుడు హేమను కూడా ఒక బాధితురాలుగా చూస్తారు కాబట్టి ఎవరు బ్లడ్ శాంపిల్స్ అయితే ఈ రక్త నమూనాల్లో నార్కోటిక్ డ్రగ్ ఉందని చెప్పిన ఉన్న విషయం రిపోర్ట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా బాధితులుగా గుర్తించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత.
ఇన్నారెడ్డి, అలాగే ఇప్పటికే రేవ్ పార్టీకి సంబంధించి ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆనవాళ్ళు గుర్తించారంటారు పోలీసులు. అలాగే నటి హేమకు సంబంధించి ఈ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారంటున్నారు మరి పోలీసులు. తాజాగా ఆమెమో నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానంటూ వీడియో రిలీజ్ చేసింది అంటున్నారు. మొత్తం ఎలా చూడాలంటారు? అంటే ఏం లేదు, ఎప్పటికీ కూడా తను ఇక్కడ లేను, తనకు సంబంధం లేదు అంటే ఎక్కడో కర్ణాటక జరిగింది కాబట్టి కర్ణాటక మీడియా చెప్పిన దాన్ని ఓవర్కమ్ చేసి ఎలాగైనా సరే బయటపడతామని చెప్పి తను చేసిన ప్లాన్ విఫలమైంది. ఇటుబడి తన విషయం బయటకు వచ్చింది. ఆల్రెడీ తను వీడియో చేయటము, తను వేరే హైదరాబాద్ ఉన్నాను చిల్లవుతుంది వీడియో చేయటము, అది కాస్త పోలీసులు తెలిసి ఫోటో రిలీజ్ చేయటము, అది కాకుండా నార్కోటిక్ డ్రగ్ లో 150 మందికి టెస్ట్ చేస్తే దాంట్లో కూడా హేమ ఉంది. హేమ బ్లడ్ శాంపిల్స్ లో కూడా ఈ నార్కోటిక్ డ్రగ్ నుంచి తెలడంతో మొత్తం మీద ఆమె మీద కూడా కేసు నమోదు నిలుస్తోంది. ఆమె ప్రస్తుతం అయితే మాత్రం డ్రగ్ తీసుకున్న వ్యక్తులను బాధితులుగా తీసుకుంది కాబట్టి ఆ రకంగా ఆమె ట్రీట్మెంట్ కావాల్సిన అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంత మేరకు తీసుకుందాం, తర్వాత ఈ పార్టీలో జరిగిన కొన్ని అంటే హింసాకరమైన పనులు కూడా జరిగాయని చెప్పి బయటకి లీక్లు వస్తున్నాయి. కానీ దాని మీద పోలీసులు పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వాలి. మొత్తం మీద ఈ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన పోలీసు అధికారులకు ఈ లిస్టు మరి కాస్త అవకాశం కనిపిస్తుంది. దీంట్లో ఎంత మేరకు ఉంది, తర్వాత హేమ విషయంలో ఖచ్చితంగా ఉందని చెప్పిన పోలీసులు ఇప్పటికీ ఒక ప్రకటన చేశారు కాబట్టి మరి ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో నాకు సంబంధం లేదని చెప్పని త్వరలో మీడియా ముందుకు వస్తానని చెప్తున్న నేపథ్యంలో ఏం చెప్పాలనుకుంటుంది, ఏం చెప్తుందని దాని మీదనే సర్వత్రా ఆసక్తి కొనసాగుతా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.